అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న ఒక స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేయడం ప్రయత్నాలు చేస్తుంది. అది విఫలమైతే గనక శారీరకంగా కూడా హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎవరి వల్ల ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు మీరు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది. గొప్ప సంపదను మీరు సొంతం చేసుకోగలుగుతారు. మరియు ఈ రోజు రాశి వారిలో మాత్రం కొన్ని పనులు చేసేటప్పుడు ఎక్కువగా మరి స్నేహితుల సహకారము, బంధువుల సహకారం అవసరం అవుతుంది. కుటుంబ సభ్యులకు కూడా పూర్తి మద్దతు లభిస్తుంది. దాంతోపాటు కుటుంబ సభ్యుల మద్దతుతో పాటు మరియు ఈరోజు బంధుమిత్రుల యొక్క సహకారం కూడా పూర్తిగా అందుకోగలుగుతారు. అయితే ఈరోజు మీరు నెగిటివ్ ఆలోచనలు గల వ్యక్తులను దూరంగా ఉంచాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అనేవి కలుగుతాయి. మీ సామర్థ్యం కూడా పూర్తిగా పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో అయితే మరి మీరు పనులు చేస్తారు. కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం అయితే ఉంది. ఈ రోజు రాశివారు మాత్రం ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. అయితే ఈ రోజు గర్భిణీ స్త్రీలు మాత్రం ప్రయాణం చేయకుండా ఉండటమే మంచిది. అంటే ప్రయాణాన్ని మానుకోవాల్సి ఉంటుంది. మరియు బయట నడిచేటప్పుడు గచ్చు మీద తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ రోజు సంభాషణకు ప్రాధాన్యత వహించవలసి ఉంటుంది. ఈ రోజు రాశివారు మాత్రము ఎవరైతే ఆనందంగా వాతావరణం కలిగి ఉంటారో వారి యొక్క జీవితంలో ఈరోజు పెద్ద శుభవార్త అనేది రావడం జరుగుతుంది. ఒక కొత్త వ్యక్తి ఎంట్రీ అనేది జరగడం జరుగుతుంది. ఈరోజు ఆ వ్యక్తి మరి ఇంట్లో ప్రవేశించడం కారణంగా మీకు గ్రహ నక్షత్రాలను బట్టి చాలా మంచి శుభ ఫలితాలే కలుగుతాయి. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం అనేది మీకు కలగడం కూడా జరుగుతుంది. గ్రాండ్ గా జీవించడం సాధ్యమవుతుంది. మీకు ఆటంకాలు దరిచేరకుండా ఉంటాయి. మీ ఆలోచనలకు ఈరోజు కార్యరూపం దాల్చడం అనేది జరుగుతుంది. ఆలోచనలను మీరు ఈరోజు వాటిని కొనసాగించే ప్రయత్నాల్లో అయితే మరి సఫలీకృతం అవుతారు. పనితీరులో విజృంభణ ఉంటుంది. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు మీకు కుట్రలు చేసే వారిని అందరినీ కూడా దూరంగా ఉంచాలి. మీకు ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో అటువంటి వారిని మీరు దూరంగా ఉంచాలి. మీ ప్రేమ జీవితంలో చాలా కాలంగా ఏదైనా అడ్డంకులు ఉంటే అవి రోజుతోటి ముగిసిపోతూ ఉన్నాయి. పిల్లల పట్ల బాధ్యతలు నెరవేర్చడంలో విజయం మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఈరోజు మీకు పూర్తి మద్దతు అయితే లభించబోతుంది. ఈరోజు ఏదైనా సమస్య ఉంటే దాన్ని తప్పకుండా మీరు తొలగించుకోగలుగుతారు. బాధ్యతలను నెరవేర్చుకోగలుగుతారు. ముఖ్యమైన సమాచారం అందుకోవడం జరుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా స్థిరాస్తి కొనాలని ప్లాన్ చేసుకుంటే పత్రాలను మీరు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారి ఆకలితో ఉన్న వారికైతే ఆహారం పెట్టాలి. ఒకరిద్దరికైనా సరే సాధ్యమైనంత వరకు ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టుట కారణంగా ఈరోజు మీకు దోష నివారణ జరిగిపోతుంది. మీకు జీవితంలో అంతా కూడా శుభమే కలుగుతుంది. నెగటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా ఉంటుంది. శనిదేవుని దర్శించుకొని నూనె కూడా సమర్పించండి. చాలా మేలైనటువంటి ఫలితాలను అందుకోవడం అనేది సాధ్యం అవుతుంది ఈ రోజు రాశి వారికి. మరి ఈరోజు రాశుల్లో చూసినట్లయితే గనక మరి ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారి ప్రేమకున్న ఆటంకాలు అనేవి తొలగించడానికి గట్టి ప్రయత్నాలు అనేవి చేయడం అనేది జరుగుతుంది. వారికి ఉన్నటువంటి ఆటంకాలు, విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి. అయితే మూడో వ్యక్తి యొక్క జోక్యం మాత్రం అనుమతించకండి. ఈ రోజు రాశివాళ్ళు మాత్రము మరి ప్రేమ అనేది మరింత పెరిగిపోతుంది. వివాహితులకు కూడా మరి వివాహితుల జంటల మధ్య కూడా మరింతగా ప్రేమ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మరోవైపు వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. అన్ని అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈరోజు మీరు ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటే దాని పత్రాలను, ఇతర అంశాలను సున్నంగా పరిశీలించవలసి ఉంటుంది. ఈ రోజైతే ఈ రాశి వారికి మాత్రం ఉద్యోగస్తులకైతే సహోద్యోగుల సహకారం చాలా అవసరం పడుతుంది. అప్పుడే మాత్రమే మరి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. లేకపోతే మాత్రం పనులు అనేవి సగంలోనే మధ్యలోనే ఆపివేయడం జరుగుతుంది. ఈ రోజు రాశుల్లో మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక ఆటంకాలను తొలగించే ప్రయత్నాల్లో జరుగుతూ ఉంటాయి. అనేక విధాలుగా మీకు లాభాలే కలుగుతాయి. మీ ప్రయత్నాలకు సరిపడా
లాభం అనేది మీకు ఖచ్చితంగా దక్కబోతుంది. ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను కూడా కలుసుకోవడం అనేది ఈ రోజు జరుగుతుంది. ఇక కొన్ని మంచి ఫలితాలు అయితే తప్పకుండా మీకు వస్తాయి. సంతోషం మిమ్మల్ని వరిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారికైతే వారు చక్కని విజయాన్ని అందుకోబోతున్నారు. 87 లక్కీ సంఖ్యగా ఉంది. ఈ రోజు లక్కీ కలర్ అయితే మరి వైలెట్. ఈ రోజు రాశి వారికి మాత్రము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటా మరియు శివలింగానికి జలాభిషేకం చేయట కారణంగా అయితే శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.